ఆవగించంత విశ్వాసం అంటే, విశ్వాసం అంటే ఏంటి? క్రీస్తుని గురించిన మాట వింటే నీ హృదయంలో ఒకటి వస్తుంది, అది విశ్వాసం అన్నాడు దేవుడు వాక్యాన్ని. సో ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మనం వింటామో మన చెవుల ద్వారా, అది మన హృదయంలో విశ్వాసాన్ని పురికొల్పి మన హృదయంలో విశ్వాసాన్ని స్థిరపరిచేది. యేసుని గురించిన మాట విన్నప్పుడు వచ్చే విశ్వాసం, ఆ విశ్వాసం చిన్నదైనా కానీ యేసు గురించి మాట విని నువ్వు అది నమ్మితే అది కొండని సైతం పెగిలించగలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, దినం ఇచ్చి మనం ఇంతవరకు ఇట్లా ఉన్నామంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. అందరం బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు అని అందరం నోరు తెచ్చి దేవుని స్తుతిద్దాం. స్తోత్రాలు ప్రభా. యేసయ్య, ఎంతోమంది ఎన్నో సమస్యలు అనారోగ్యాలతో ఉన్నారు నాయన. మమ్మల్ని కాపాడినందుకే నీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి నాయన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎంతోమంది అనారోగ్యాలతో హాస్పిటల్స్లో ఉన్నారు, ఎన్నో ఆపరేషన్స్, ఎన్నో ప్రమాదాలకు గురైనటువంటి వారు ఉన్నారు ప్రభా. వారందరినీ బట్టి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా నాయన వారిని కూడా స్వస్థపరచండి. ఈరోజు నాయన తండ్రి వినయ్ అనేటువంటి ఆ యొక్క బిడ్డ కూడా నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన, దానిని మీరే సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన ప్రభాకర్ వల్ల అక్క కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ఆ బిడ్డను కూడా దర్శించండి నాయన. హాస్పిటల్లో ఉంటుండగా నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా గుండె చేరినటువంటి వారిని బాగు చేసే దేవుడు నాయన. దేవా నాయన మీ గాయపడ్డ హస్తాలతో నాయన స్వస్థపరచండి. దేవా కనికరించండి నాయన, మీ గాయపడ్డ హస్తాలతోనే వారిని తాకండి నాయన. దేవా నాయన మీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు నాయన. కనికరించండి, కృప చూపించండి. మా జీవితాల్లో, మా కుటుంబంలో మీరు తోడుగా ఉండి చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటిని బట్టి స్తోత్రం నాయన. మేము బాగున్నామంటే బాగులేని వారి కోసం మేము ప్రార్థన చేయాలి నాయన. దేవా మీకే స్తోత్రం నాయన. ఎంతోమంది ఎన్నో సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో నాయన, వేదనలో, శోధనలో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి. వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. మీరే నాయన విడుదల దయచేయండి, సహాయం చేయండి ప్రభా. దేవా నాయన తండ్రి ఈ ఆదివారం పునరుద్ధాన దినంలో మేము మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రం నాయన. దేవా స్తోత్రం నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమని సెలవు ఇచ్చినట్టుగా దేవా మేము స్తుతించి మహింపరుస్తున్నాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని సెలవిచ్చిన తండ్రి మీ సన్నిధిలో మేము స్తుతించి ఆరాధిస్తున్నాం నాయన. ఈ ఆరాధన దినం మిమ్మల్ని స్తుతించడానికే, మహింపరచడానికే మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే స్తోత్రం ప్రభా. ఈ సమయంలో నాయన మీ మాటలు వినాలని మేము వైపు చూస్తుండగా దేవా నాయన మీరే మాతో మాట్లాడండి. వినగలిగే చెవు, గ్రహించే మనస్సును మాకు దయచేయమని, తోడుగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చెల్లి ఒకసారి అందరికి చూపించు నరాజ్ ఒకసారి. ఈ అందరికి చూపించు. జస్ట్ చూడండి అంతే. చూడండి, చూసారు అందరూ? ఏంటి ఇవేంటి? మెంతులు అంటే సీడ్సే కదా, విత్తనాలే కదా. మెంతు విత్తనాలు. ఓకే, చూపించారా? ఇవేంటివి? ఫ్లాక్సీడ్ సీడ్స్. వీటిని ఫ్లాక్సీడ్ సీడ్స్ అంటారు. అంటే అవిస గింజలు, విత్తనాలు. ఓకే, ఇది వేస్తే మళ్ళీ ఆ చెట్టు అయింది కదా. ఇందాక మీరు మెంతులు చూశారు కదా, విత్తనాలు. ఈ విత్తనాలు వేస్తే మెంతు చెట్టు వచ్చిందా లేదా? అది నేను చెప్తుంది. మెంతు చెట్టు వచ్చింది. ఇది దేంట్లో ఉంది? ఒక కంటైనర్లో ఉంది, ఒక డబ్బా, ఒక బాక్స్. సో దీంట్లో మెంతు విత్తనాలు పెడితే మెంతు విత్తనాలు ఉంటాయి. ఇలాంటి డబ్బానే అవిసె గింజలు పెడితే అవిసె గింజలు పడతాయి. ఇదే డబ్బాలో కుళ్ళిపోయిన పెట్టినా ఉంటుందా లేదా డబ్బా? ఈ డబ్బాలో కుళ్ళిపోయిన కేక్ ముక్క పెడితే ఉంటుందా లేదా? బూజు పెట్టిన బ్రెడ్ ముక్క పెడితే ఉంటుందా ఉండదా? ఈ డబ్బాకి విచక్షణ ఉండదు. మనం దీంట్లో ఏది పెడితే
అది ఉంటుంది. దీంట్లో ఎవరు ఏం పెడతారో అదే దాంట్లో ఉండిద్ది. ఓకే, ఈ డబ్బా దేవుడు మనకి ఇచ్చాడు అనుకుందాం. హృదయం, ఈ హృదయంలో నువ్వు అవిసె గింజలు అంటే నీకు ఉపయోగపడే పెట్టుకుంటే అది నీకు ఉపయోగకరంగా మారిద్ది. అదే గనక ఈ హృదయంలో వాక్యం పెట్టుకుంటే నీకు ఉపయోగకరంగా మారిద్ది. అదే నువ్వు కుళ్ళు పెట్టుకుంటే నిన్ను అది తినేసిద్ది. నువ్వు పాపం పెట్టుకుంటే నిన్ను అది నాశనానికి తీసుకెళ్ళిద్ది. అదే దేవుని వాక్యం పెట్టుకుంటే ఆ వాక్యం ఫలం తీసుకొస్తుంది. సో దేవుని వాక్యం ఎలాంటిదంట? విత్తనం లాంటిదంట. చిన్న ప్రార్థన చేసుకొని మనం దాంట్లోకి ముందుకెళ్దాం. హల్లెలూయా. పరిశుద్ధ దేవ, మీకే ఉన్నాను, మీకే స్థితి, మీకే సోదరిస్తున్నాను. గడిచిన కాలం అంతా మీరు తోడే నడిపించి కాబట్టి మీకు ఉన్నాను. మీ సన్నిధిలో నిలవబెట్టి మమ్మల్ని వాడుకొని మీ వాక్యంలో బలపరుస్తున్న విధానం బట్టి మీకు వదలనా. అలాగే ఈరోజు మాకు ఏ మాట కావాలో ఆ మాట పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడించి నేను నీ పాత్రలాగా మీ కొరకు వాడబడేలాగా మీరు సాయించిన మీ సేవకులు విలుచున్నానైనా మాట్లాడము మాతో మాట్లాడినా. మీ మాట మా జీవితంలో మారుస్తుంది. మీ మాట మా జీవితంలో వెలుగు తెస్తుంది. మీ మాట మా కుటుంబాల్లో సంతోషం తీసుకొస్తుంది. మీ మాట మా కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు మారుస్తుంది. నీ మాట మా కుటుంబంలో అశాంతిని తీసివేస్తుంది అని నమ్ముచు కోడిక ఆది నుంచి అంతవరకు మీరు తోడే నడిపించమని త్వరలో నా నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నదండి. ఆమేన్. అయితే ఈ విత్తనము ఎలాంటిదంటే దేవుని వాక్యం కూడా విత్తనం లాంటిదని దేవుడు పోలుస్తాడు. విత్తనము గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు రైతు వేసే విత్తనము ఒక చోటను తెచ్చుకుంటాడండి. దానికి ఒకే శాతం అంటే దానికి ఒక 90% మొలకెత్తే సామర్థ్యం కలిగి ఉందనుకోండి. మీరు అదే విత్తనాలు ఒక 100 కేజీలు తీసుకెళ్తారు, నేను అదే విత్తనాలు ఒక 100 కేజీలు తీసుకెళ్తాను, వారు ఒక 100 కేజీ విత్తనాలు తీసుకెళ్తారు. విత్తనాలు ఒక షాప్లో తీసుకొని ఆ రైతు వేయడానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఆ విత్తనాలు తీసుకొచ్చి దున్నుకునే సమయంలో దాన్ని ఒక చోట పెట్టాలి. ఒక చోట పెట్టినప్పుడు ఆ రూమ్లో ఎటువంటి ఎలకలు కానీ ఎటువంటి తడి తేమ తగలకుండా చూసుకోవాలి విత్తనం అనేది. అవునా కదా? తెలుసా తెలీదా? సో అంటే దాన్ని భద్రపరచాలి. దాన్ని విత్తనము మంచిదే, దేవుని వాక్యము మంచిదే. అది ఎందుకు ఫలం మనలో తేలేకపోతుంది అంటే ఆ విత్తనాన్ని నువ్వు సరిగ్గా చూడట్లేదు. ఆ తేమ ఏంటి? మనలో పాపం కానీ, ద్వేషం కానీ, కుళ్ళు కానీ, అసూయ కానీ, ఇలాంటి దేవుడు ఇష్టం లేని మనం చేస్తున్నా, అవిధేయతలో నడుస్తున్నా, గుడ్డితనంలో మన నిర్ణయాలు మనం తీసుకున్నా, మన తెలివితేటల వల్ల మనం బతుకుతున్నా తేమలాగా పనిచేస్తుంది ఈ వాక్యం పనిచేయనీయకుండా. అదే మనం జాగ్రత్తగా ఒక రైతు ఎలాగైతే జాగ్రత్తగా ఆ విత్తనాన్ని తీసుకొచ్చి, దేవుని వాక్యంలో ఎటువంటి కల్మషం లేదు, దేవుడు ఎవరికి పక్షపాతి కాదు, దేవుడు అందరికీ విత్తనం ఇచ్చేవాడు, దేవుడు అందరినీ ఒకేలా ప్రేమించేవాడు. ఎందుకు వాళ్ళ జీవితంలో ఫలం రావట్లేదంటే అది తేమ పడుతుంది, ఆ విత్తనము కుళ్ళిపోతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదు అనే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అభివృద్ధిలోకి రావాలంటే ఈ విత్తనాలలాగా మన కంటైనర్స్, మన హృదయంలో మంచి విత్తనాలు పెట్టుకోవాలి. నీకు ఏది ఉపయోగకరమో దేవుడు వాక్యంలో పెట్టున్నాడు. దీంట్లో ఒక విత్తనమే వేయచ్చు, దీంట్లో అనేక విత్తనాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ బైబిల్ అనే ఒక కంటైనర్లో, ఈ బైబిల్ అనే ఒక డబ్బాలో, మనం డబ్బాగా పోలిస్తే దీన్ని, ఈ పుస్తకాన్ని, ఈ డబ్బాలో అనేకమైన విత్తనాలు ఉన్నాయి. నీ ఆర్థిక పరిస్థితులు బాగటానికి విత్తనం ఉంది, నువ్వు ప్రశాంతంగా నిద్రపోవడానికి విత్తనం ఉంది, నువ్వు ధైర్యంగా లెగవడానికి విత్తనం ఉంది, నువ్వు జయ జీవితం జీవించడానికి విత్తనం ఉంది, నువ్వు
నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని జయించడానికి విత్తనం ఉంది, దేవునితో సంబంధం పెంచుకోవడానికి విత్తనం ఉంది, పరలోక మర్మాలు చూడటానికి విత్తనం ఉంది, నీకు జ్ఞానం కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తానన్న విత్తనం ఉంది. అర్థమవుతుంది నేనేం చెప్తాను? మీకు ఏం కావాలన్నా ఈ వాక్యమైన విత్తనము మీరు మీ హృదయంలో నాటుకుంటే అది 100% ప్రతిఫలం దయచేస్తుంది. వాక్యం ఆల్ యు నీడ్ ఈజ్ సీడ్. పక్కన చెప్పండి, ఆల్ యు నీడ్ ఈజ్ సీడ్. సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు కావాల్సింది కేవలం విత్తనం. పక్కన చెప్పండి, నీకు కావాల్సింది కేవలం విత్తనం. దేవుని వాక్యమే ఆ విత్తనం. మీరు ఏరుకోవాలి, దీన్ని తీయాలి. దేవుడి వాక్యము ఈ పరిస్థితికి ఏం చెప్తుంది అనేది మనం వెతకాలి. ఒక రైతు సీడ్స్ కొనే ముందు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ నా పంటకి అభివృద్ధి ఎక్కువ తెచ్చే విత్తనం ఎక్కడ తయారు చేస్తున్నారు? సైంటిస్టులు కొత్త కొత్త విత్తనాలు తయారు చేస్తున్నారండి. ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మంచి విత్తనం కోసం రైతు కళ్ళు మూసుకొని వేయడు, వెతుకుతాడు. ఇంకా మంచి విత్తనం ఏంది, దీనికంటే ఈ రోగాన్ని నిరోధించే శక్తి గల విత్తనం ఎక్కడుంది? కొత్త కొత్త రకమైన విత్తనాలు వస్తున్నాయి. అది చెరువులో వేసే చేప పిల్ల దగ్గర నుంచి మనము తినే బీపీటీలు, ఎన్ని రకాల విత్తనాలు వచ్చినాయి, ఎన్ని రకాల బియ్యం, వరి పంట వచ్చింది చెప్పండి, ఎన్ని రకాల బియ్యాలు ఉన్నాయి చెప్పండి, సన్నాలు, మొలకలుపులు, బీపీటీలు, మసూరాలు, ఏ రకరకాలు ఉన్నాయి కదా. ఎట్లా వచ్చినాయి? దాన్ని పరిశోధించి పరీక్షించి ఈ ఒత్తిడులకి, ఈ రోగాలకి నిరోధించే శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము వాటన్నిటికంటే రోగ నిరోధక శక్తి కలిగింది, ప్రతి రోగాన్ని జయించగలిగింది, ప్రతి శాపాన్ని కొట్టేయగలిగింది. దీనికంటే గొప్ప విత్తనం ఇంకోటి లేదండి. ఎవరు ఎన్ని విత్తనాలు కనుక్కున్నా ఈ విత్తనం కంటే చిన్నదే. ఈ విత్తనము ఏ రోగము దీన్ని జయించలేదు, ఏ శాపము దీన్ని జయించలేదు. ఎలాంటి తెలివిగల వాళ్ళు వచ్చినా ఈ దేవుని బైబిల్ జ్ఞానం ముందు చాలా తక్కువే. ఎందుకంటే దీనిలో తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని పెద్ద పెద్ద దైవజనులు, ఎంతో చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా, నేను దేవుని తెలుసుకుంటే, దేవుని నడిస్తే, దేవునితో నడుస్తాం కంటే చంద్రుడి మీద నడవడం పెద్ద విషయం కాదన్నాడు. నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ విత్తనం ఎంత గొప్పది, ఎంత శక్తి కలిగింది అని మనం తెలుసుకుంటే, ఈ విత్తనం మన హృదయాల్లోకి పెట్టుకుంటే అది నూరంతలుగా ప్రతిఫలం దయచేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇంకొక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను. సో మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం? విత్తనం గురించి తెలుసుకున్నాం, దేవుని వాక్యం, దేవుని విత్తనం తెలుసుకున్నాం. ఈ బైబిల్ అనే గ్రంథం ఒక కంటైనర్గా, అంటే ఒక డబ్బాగా చూసుకుంటే దీంట్లో అనేకమైన విత్తనాలు ఉన్నాయి. వాటిని మన హృదయం అనే కంటైనర్లో ఏరుకోరి వేసుకుంటే అది నూరంతలుగా ప్రతిఫలం దయచేస్తాను తెలుసుకున్నాం. సో దేవుడు ఒక విషయంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు కొండని సైతం ఏమన్నారు పికిలించి సముద్రంలో పడేస్తా ఉన్నాడు. ఈ ఆవగింజంత విశ్వాసం గురించి మనము చాలా చాలా వివరంగా చెప్తా ఉంటారు. ఆవగింజ అంటే సంపూర్ణము అట్లా. కానీ దేవుడు ఒక విషయం చెప్పాడండి ధ్యానిస్తుంటే, ఆవగింజంత విశ్వాసం అంటే, విశ్వాసం అంటే ఏంటి? క్రీస్తుని గురించిన మాట వింటే నీ హృదయంలో ఒకటి వస్తుంది, అది విశ్వాసం అన్నాడు దేవుడు వాక్యాన్ని. సో ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మనం వింటామో మన చెవుల ద్వారా, అది మన హృదయంలో విశ్వాసాన్ని పురికొల్పి మన హృదయంలో విశ్వాసాన్ని స్థిరపరిచేది. యేసుని గురించిన మాట విన్నప్పుడు వచ్చే విశ్వాసం, ఆ విశ్వాసం చిన్నదైనా కానీ యేసు గురించి మాట విని నువ్వు అది నమ్మితే అది కొండని సైతం పిగిలించగలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. సో నీకు పెద్ద విశ్వాసం లేకపోయి ఉండొచ్చు, యేసయ్య గురించి పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఏం నమ్ముంటావు? యేసయ్య నా జీవితంలో అద్భుతం చేయగలడు, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు, ఆయన సజీవుడు, ఆయన మాట నేను ఇప్పుడు నమ్మి పలికితే నాలో నేను ఆయన శక్తిని చూస్తానని నమ్మే చూసా, అది కొంచెం విశ్వాసం, అది చాలు. అర్థమవుతుందా? దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆయన ఎలాగున్నాడు, ఆయన ఎలా పుట్టాడు, ఇవన్నీ నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు, ఆయన నా పాపాల కోసం చనిపోయాడు, చిన్న విశ్వాసం ఉంటుంది కదా, అది చాలు. ఆ విశ్వాసంతో
ఈ వాక్యం పలికినప్పుడు నేను అద్భుతాలు పొందుతానని కొంచెం విశ్వాసంతో మీరున్నా కూడా యేసయ్య మీద మీరు కొండని సైతం పెకిలించగలరు. ఈరోజు మీరేమి ఎదుర్కొంటున్నారు? నేను ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగంలో ఒత్తిడి గురించి అదొక నాకు కొండ అయ్యుండొచ్చు. మీరు చదువుకుంటున్నారు, మీరు చదువు జ్ఞానం తక్కువ ఉంటే అది మీకు కొండ అయ్యుండొచ్చు. మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తున్నారు, అది మీకు కొండ అయ్యుండొచ్చు. లేదా ఎగ్జామ్ రాయాలి, అది కొండ అయ్యుండొచ్చు. లేదా ఆర్థిక ఇబ్బందులు సతమతలు పడుతున్నారు, అది ఒక కొండ అయ్యుండొచ్చు. లేదా పెళ్లి కాని పరిస్థితిలో ఉన్నారు, అదొక కొండ అయ్యుండొచ్చు. పిల్లలు లేని గొడ్రాలతనంలో ఉన్నారు, అదొక కొండ అయ్యుండొచ్చు. లేదు మరణ పడక మీద ఉన్నారు, అదొక కొండ అయ్యుండొచ్చు. ఏ కొండైనా దేవుని వాక్యం మీరు కొంచెం విశ్వాసం యేసయ్య చేయగలడని నమ్ముతారు చూసారా, ఆ విశ్వాసం చాలండి. అంత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ అంటే అసలు కంటికి కూడా కనిపించదంట, మైక్రోస్కోప్ చాలా అద్దంలో పెట్టుకుంటే చూస్తే కనపడుతుంది. సో అంత విశ్వాసం ఉన్న చాలని అంటున్నారు. మీరేమి పెద్ద 20 ఏళ్ళు పాస్టర్ లైఫ్ క్రిస్టియన్స్ అయింటేనే, దేవుడు మందిరంకి వెళ్ళే వాళ్ళే అయితేనే, యేసయ్యతో రోజు నడిస్తేనే కాదు. ఈరోజు మీరు ఇప్పుడు ఈ వాక్యం వింటున్నాం, ఇప్పుడు వచ్చిన విశ్వాసం మీరు అద్భుతం చూస్తారంటున్నారు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? ఎంతమంది మీ హృదయం అనే ఒక డబ్బాలో ఆ ఖాళీ ఉంచుకోకుండా దేవుని విత్తనాన్ని ఏరి కోరి, నేను నా జీవితంలో నేను దేవుని వాక్యమే నేను పలుకుతాను, దేవుని వాక్యంతో నింపుకుంటాను. హృదయంలో ఏది నిండుకుంటే అదే నోట్లోంచి వచ్చిందంట. హృదయంలో ఏది నిండుకుంటున్నాం ఈరోజు మనం? సో ఈరోజు మన హృదయంలో ఏం పెట్టుకుంటున్నాం? పొద్దున్న లేస్తే మన మీద ఒత్తిడి చాలా ఉంది. ఎవరో ఒకరు వాట్సాప్లో ఏదో పెడతారు, టీవీలో ఏదో వస్తూ ఉంటుంది, లేదా అక్కడెక్కడో యుద్ధం జరిగిందంటే ఇక్కడెక్కడో మనం భయపడతా ఉంటాం, అక్కడెక్కడో భూకంపం వచ్చింది ఇక్కడ భయపడతా ఉంటాం. దేవుని నమ్మిన బిడ్డ దేనికి భయపడక్కర్లేదంట. తెలుసా మీకు ఆ విషయం? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు కంటే గొప్పవాడు. మీరు లోకాన్ని జయించి ఉన్నారు. మీకోసం దేవుడు ప్రతి ఒక్కటి సాధ్యపరుస్తాడు. మనము బ్రతికుట క్రీస్తే చావైతే లాభం అనుకున్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు నుంచి మనము ఆ కొంచెం విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసంతో యేసయ్య చేయగలడు. అంతకుముందు చేశాడు, ఈరోజు చేస్తాడు. నిన్న చేశాడు, ఈరోజు చేస్తాడు, రేపు చేయబోతాడని నమ్మి అలాంటి విశ్వాసంలో మనం వచ్చి ఈ వాక్యమనే డబ్బాలో అనేకమైన విత్తనాలు ఉన్నాయి. ఇవి ఏరి కోరి నేను నా హృదయం వేసుకుంటాను. వాటిని జాగ్రత్తగా బూజు పట్టకుండా, ఏమంటారు, పాచి పట్టకుండా, పాపం అనే పాచి, పాపం అనే బూజు, అవిధేయత అనే బూజు నీ విత్తనానికి పట్టకుండా జాగ్రత్త పడినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ పొలంలో ఎలాగైతే దున్నుతారో, ఎలాగైతే కలుపులు పీకుతారో, నీ హృదయంలో భూమిని దున్నాలి, పాపాన్ని దున్నాలి, తీసివేయాలి, అవిధేయత దున్నాలి, తీసివేయాలి. ఆయనకి ఇష్టంగా బ్రతికినప్పుడు ఆ విత్తనాన్ని నీ హృదయంలో నాటుకున్నప్పుడు ఖచ్చితంగా 100 ఫలితం దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. వాక్యం విత్తనం లాంటిది. కాబట్టి విత్తనాన్ని మనం జాగ్రత్తగా, ఒక పంట రావాలంటే, ఒక మొక్క పూలు రావాలంటే, లేకపోతే పళ్ళు రావాలంటే దానికి నేల బాగుండాలి. నేల బాగుంటే మంచి పంట వస్తుంది. అలాగే విత్తనాలు కూడా 3 రకాలైనటువంటి విత్తనాలు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 4వది చాలా మంచి నేల, త్రోవ ప్రక్కన పడినటువంటిది, ముళ్ళ పొదల్లో పడింది, తర్వాత రాతి నేల మీద పడింది, ఇంకోటి మంచి నేల మీద పడింది. మంచి నేల అంటే మంచి హృదయం. ఇప్పుడు ఎట్లా విత్తనాలకైతే మనం కేర్ తీసుకుంటాము, బూజు పట్టుకోకుండా, పాడవకుండా చూసుకొని విత్తుతాము, ఆ విత్తనాలే మంచిగా ఫలిస్తాయి. అలాగే మన జీవితాలు కూడా మంచి హృదయంగా, మంచి ఆ వాక్యానికి మనం విధేయత చూపించి ప్రేమించి మనం లోబడినప్పుడు దేవుడు 100 ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో మనం కళ్ళు మూసుకొని మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువుల్లో పాల్పొందే సమయంలో దేవుడు 2025వ సంవత్సరంలో జనవరి మాసం అంతా కాపాడి ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టి
దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయం. మనం సజీవులంగా ఉన్నామంటే దేవుని స్తుతించడానికి. ఈ వాక్యమైనటువంటి అద్దంలో మన జీవితాలను మనం చూసుకొని సరి చేసుకొని, మనం అద్దం ముందు ఎలాగైతే మన ముఖం చూసుకుంటూ సరి చేసుకుంటామో, దేవుని సన్నిధి కూడా అలాంటిదే. మన బలహీనతలు ఏమైనా ఉంటే సరి చేసుకొని దేవుని సన్నిధిలో యోగ్యముగా, పరిశుద్ధముగా పాలు పొందితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. దేవా, నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించి, నన్ను పరిశుద్ధపరచు అని దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఎంతగానో గోజాడాడు. దేవా, నా పాపమును, నా అతిక్రమమును తుడిచివేయి ప్రభా, నేను హిమము కంటే తెల్లగా కనబడాలి అని ఎంతగానో దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. 51వ కీర్తన అంతా కూడా నా దోషము, నా పాపము, నా అతిక్రమములు అని ఇలాగా అన్నీ నా 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 అని సెల్ఫ్ తన గురించే దేవుని సన్నిధిలో వేడుకొని ప్రార్థించి పాప క్షమాపణ పొందుకున్నాడు. మరలా నూతన తన ఆత్మను, దేవుని ఆత్మను మరలా పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం కూడా దేవుని సన్నిధిలో మన జీవితాలను పరీక్ష చేసుకుంటూ, ఆయన శరీరము, ఆయన రక్తం అంటే మనం ఆయన బిడ్డలము, ఆయన రాజ్య వారసులమని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యానికి వారసులం మనం. ఆయన రాకడ వస్తే, మనం మరణిస్తే దేవుని రాజ్యంలో ఉండేటువంటి యోగ్యత, ధన్యత దేవుడు అనుకో, లేకపోతే నరకంలో ఉండేవాళ్ళం. అందుని బట్టి దేవుని స్తుతించి మహిమపడతాం. అందరం కళ్ళు మూసుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి మహిమపరుస్తూ మనం దేవుని యొక్క ప్రభు బల కొరకై సిద్ధపడదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గుర్చు, రక్తమును గుర్చు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునేవాడు. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదాం. ప్రార్థన చేసుకుందాం.